జిల్లా చెన్నూరు అభివృద్ధి కృషి చేస్తున్నామని మంత్రి వివేక్ అన్నారు. మందమరిలోని B1 క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇక నియోజకవర్గంలో ప్రతి ఇంటికి శాశ్వత తాగునీరు అందించేందుకు 100 కోట్లతో అమృత స్కీమ్ ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నామన్నారు. గోదావరి నీటిని తరలించేందుకు DFIDC ద్వారా 43 కోట్ల నిధులు మంజూరుకు సీఎం రేవంత్ అనుమతులు ఇచ్చారని తెలిపారు. అలాగే మందమరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సోమనపల్లె దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ పాలన లోపాల వల్ల సింగరేణిలో కొత్త గనులు రాలేదని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రిలీజ్ చేయడం జరిగింది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల రేషన్ కార్డు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ప్రజలు ఇన్ని సంవత్సరాలు మాకు కొత్త రేషన్ కార్డులు కావాలి, మాకు పాత రేషన్ కార్డులో మా పేర్లు రావాలని చెప్పి ఎవరైతే అడల్ట్స్ అయినారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. నేను ఎక్కడ కూడా టూర్ చేసినప్పుడు ఇదే అడుగుతున్నాను ప్రశ్న, ఎట్లా ఉందమ్మా సన్న బియ్యము? రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరికీ సన్న బియ్యం ఇస్తుంది, ఎట్లా ఉంది రెస్పాన్స్ అంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, సార్ చాలా మంచిగా ఉంది ఈ కార్యక్రమము, బియ్యం కూడా బాగుంది, లేకుంటే ఇంతకుముందు ఈ దొడ్డు బియ్యం అంతా కూడా ఈ మహారాష్ట్రకి పోయేది, కానీ ఇప్పుడు ఎక్కడ కూడా పోవటం లేదు, ప్రజలందరూ కూడా మంచిగా వండుకొని తింటున్నారని చెప్పి ఈ సన్న బియ్య కార్యక్రమం కూడా చాలా పెద్ద హిట్ కావడం జరిగింది. అంటే గ్యారంటీ కార్డ్ బీద ప్రజలకు ఒక ఇల్లు, ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడము, 200 యూనిట్ల ఎలక్ట్రిసిటీ ఫ్రీ, గ్యాసు 500 రూపాయలలో గ్యాసు, వారికి సన్న బియ్యము, ఇంకా ఇవన్నీ కార్యక్రమాలు చూస్తే ప్రజల మేలు కోసం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కార్యాచరణ తీసుకుందో ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. అంటే నేను ప్రత్యేకంగా మా చెన్నూరులో మీ అందరు తెలిసిన విషయమే, కేతాన్పల్లిలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ 10 సంవత్సరాలు నేను రోడ్ ఓవర్ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ శాంక్షన్ చేసి కట్టించిన తర్వాత 10 సంవత్సరాలు నిర్లక్ష్యం వలన ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కనెక్ట్ కాలేదు. కానీ నేను మొన్న చొరవ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్లో ఏదైతే నిధులు కావాలనో ల్యాండ్ అక్విజిషన్ చేపించి లీగల్ హర్డల్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా